tadikkitakatadum tadum tadikkitakatadum tadum dim tadikkitakatadum tadum tadikkitakatadum tadum dim. హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజయ్ అండి. సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వ్లాగ్ ఆఫ్ భూటాన్ అనమాట. 2 days వ్లాగ్ కలిపి ఒకటే పెట్టేస్తున్నాను. సో మళ్ళీ అంటే చిన్న చిన్న వ్లాగ్స్ కాకుండా పెద్ద వ్లాగ్ పెట్టేస్తున్నాను. అండ్ దిస్ వాజ్ అ బ్యూటిఫుల్ వ్యూ. ఎవ్రీడే మార్నింగ్ వరకు ప్రశాంతంగా లెగంగానే వ్యూ మటుకు చాలా 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 బాగుంటుంది అనమాట. చూడ్డానికి చాలా ఆనందంగా ఉంటుంది. సో అలా మార్నింగ్ లేచి వ్యూ ఎంజాయ్ చేసి బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నామో నాకు అసలు గుర్తులేదండి ఆ రోజైతే. బికాజ్ ఎరేజ్ అయిపోయిందని భూటాన్ని మొత్తానికి ఎరేజ్ చేస్తాం మా బ్రెయిన్లో నుంచి. ఎందుకంటే అంత గుడ్గా ఏది లేదు కదా, మెమరబుల్గా ఏం లేదు కాబట్టి ఏం గుర్తులేదు. అండ్ నెక్స్ట్ అయితే మళ్ళీ అగైన్ సేమ్ ఇంకో మొనస్ట్రీ తీసుకెళ్లారనమాట. ఈ మొనస్ట్రీకి వెళ్ళి ఈ మొనస్ట్రీలో ఏదో ప్రేయర్ జరుగుతుంది, అక్కడ కూర్చోబెట్టారు. వెళ్ళంగానే టీ కాఫీ అన్నీ ఇచ్చారనమాట. బట్ కానీ మేము తీసుకోలేదు బికాజ్ ఇట్స్ లంచ్ టైమ్. లంచ్ ఇక్కడ ఇది బయట అనమాట. మనం ఇందాక ప్రేయర్ రూమ్ చూసాం, ఇది బయట టెంపుల్ బయట. మీరు ఏ మొనస్ట్రీ ఏ టెంపుల్కి వెళ్ళిన బుద్ధ టెంపుల్లో ఇవి మ్యాండేటరీగా ఉంటాయి. లంచ్ చేసేసుకున్నాం, లంచ్ షూట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ చాలామందిని ట్రెక్కింగ్ తీసుకెళ్ళారు. ఏంటంటే వాళ్ళ ఏం ఆ రోజు టైంపాస్ చేయించాలి కాబట్టి ఇది చాలా లాంగ్, వెళ్ళడానికి 2 గంటలు రావడానికి 2 గంటలు. సో అలా అయిపోయాక ట్రెక్కింగ్ చేయించి టీ కాఫీ ఇచ్చి పంపించేశారనమాట. మళ్ళీ రిసార్ట్కి వచ్చాం. ఇక్కడ చూడండి వీళ్ళు ఏం తింటున్నారో. పచ్చడి తింటున్న కళ్యాణి, పొడి తింటున్న తనుష్. కళ్యాణి 3 సున్నాలు 1 700. అయ్యయ్యో మళ్ళీ రాముడు కళ్యాణియే. ఎవరమ్మా సీత ఎవరు? సీత ఎవరు? సీత ఎవరు? హనుమాన్ హనుమాన్ రితుకి చూడు అన్ని 800 700 అంతే. ఒక్క 0 మళ్ళీ రామ్ నువ్వేరా? అయ్యయ్యో ఎన్ని 0 వచ్చాయి. మళ్ళీ రామ్. అయ్యయ్యో ప్రిపేరా సీత? అయ్యయ్యో రాముడు సీత, రాముడు సీత. అరే ఎవడ్రా టికెట్లు వేస్తుంది మళ్ళీ మంచిగా ఏంట్రా? హనుమానే. మళ్ళీ రాముడు నువ్వేరా? రాముడు మళ్ళీ నువ్వేరా? అయ్యయ్యో ఇక నువ్వు మళ్ళీ హనుమాన్ కదా. ఇక కళ్యాణికి నవ్వి నవ్వి కన్నీళ్ళు వస్తుంటే రితిక వాళ్ళ అమ్మ ఏడుస్తుందేమో అని టెన్షన్ పడిపోతుంది అనమాట. మరి ఏం అర్థం కావాలి, మండిపోతుంది మళ్ళీ లోపల. ఎవరమ్మా రా మళ్ళీ చెప్పవా? సీత ఎవరమ్మా? అమ్మా నాకు కడుపులో నొప్పి వచ్చేస్తుంది బాబు. నవ్విన బతికిపోయింది. మీ అమ్మ బతికిపోయింది. సున్నా వచ్చిందో. నేనే సీత, నేనే అదివా నేనే, అదివా ఆంటీ, అదివా హాస్ని. సో ఇది ఇంకా ఆ రోజు నా డిన్నర్ చేసాం కదండి. డిన్నర్ చేసేసి నైట్ రాముడు సీత ఆడుకున్నామండి. అంతకు ముందు రోజు కూడా పిల్లలతో ఆడితే వాళ్ళకి బాగా నచ్చింది. సో కళ్యాణి లేదనమాట, అంటే వేరే రూమ్లో ఉంది. సో అందుకనేసి అందరం కలిసి ఆడి అస్సలు పొట్ట చెక్కలేలా నవ్వుకున్నాం. చాలా మజా వచ్చిందనమాట ఆడి. ఇదేమో ఇంకా మేము గౌహతికి వెళ్ళిపోతున్నామండి. అమ్మాయి అది ఫైనల్ డే. 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం అనమాట. గౌహతికి స్టార్ట్ అయ్యాం కానీ ఆన్ ద వేలో అసలు మొత్తం మంచు అనమాట. వానతో కూడిన మంచు అసలు కనిపించట్లే దారి అంతా. నాకైతే భయం వేసింది డ్రైవర్ ఎలా నడుపుతారని. మొత్తం చీకటిగా ఉందండి. వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ అసలు ముందు రోడ్ ఏం కనిపించట్లా. బట్ డ్రైవర్ ఎలా నడుపుతున్నాడో టెన్షన్ వేస్తుంది.
ఇది ఇంకా బస్సులో స్టార్ట్ అయ్యామన్నమాట. మాకు వెళ్ళేటప్పుడు 9 సీటర్ చక్కగా ఉంది కానీ వచ్చేటప్పుడు మటుకు బస్సులో హారిబుల్ ఉందండి. ఇదిగోండి తనుష్కి సీట్ ఇచ్చి అక్కడ కూర్చున్నానన్నమాట నేనైతే. ఏంటి గోహట్ ఎక్కడికి వచ్చినావు? ఇప్పుడు ఎక్కడ ఉన్నామా? గౌహతి చూసి ఎప్పుడైనా గోహటికి వస్తే ఈ రిసార్ట్కి రండి. రిసార్ట్ కాదు, దిస్ ఇస్ హోటల్. హోటల్ 5 స్టార్. ఏంటి హోటల్ 5 స్టార్ కదనా, 5 స్టార్ హోటల్. 5 స్టార్ హోటల్. ఇంకా నత్తిగా ఇంకా చిన్న బేబీ ఉంటుంది చూసారా, ఒక సెకండ్ క్లాస్. కొంచెం నత్తి తెలుసు. అయ్యో నత్తి తెలుసు కదా, బుర్ర మాత్రం పెరగట్లేదు కదా. దిస్ వాస్ సో గుడ్. స్విమ్మింగ్ పూల్ అవన్నీ పైన ఒక్కొక్క ఫ్లోర్. సో బ్యూటిఫుల్ కదా. వా మార్నింగ్ 9కి బయలుదేరితే నైట్ 9:30 అరౌండ్ వచ్చామన్నమాట ఇక్కడ గౌహతికి. ఇంకా నేనైతే వాళ్ళు ఇచ్చే గెస్ట్ హౌస్ కాదు, బికాస్ సివియర్ అంటే సివియర్ బ్యాక్ పెయిన్ నాకు. ఆ బస్సులో సీట్స్ అస్సలు బాగాలేదు, కుషన్ బాగాలేదు, కూర్చొని పిచ్చెక్కిపోయింది, మా వల్ల కాలేదన్నమాట. ఇంకా నేనైతే మా వారికి చెప్పి నాకు రాడిసన్ ఏదో ఒకటి బుక్ చేసేయండి మంచి హోటల్, చాలా టైర్డ్ అయిపోయాం మార్నింగ్ నుంచి, నా వల్ల కావట్లేదు, సివియర్ బ్యాక్ పెయిన్గా ఉంది, రేపు రాగలుగుతానో లేదో జర్నీ చేయగలుగుతానో లేదన్న బ్యాక్ పెయిన్ ఉందన్నమాట. కళ్యాణికి చెప్పాను నా వల్ల కావట్లేదు కళ్యాణి, వాళ్ళు ఇచ్చే కాటేజ్లో నేను అంటే బెడ్స్ బాగాలేదు కదా, నాకు సివియర్ బ్యాక్ పెయిన్ ఉంది, నా వల్ల అవ్వట్లేదు, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పాను. పాపం అది అర్థం చేసుకొని వెళ్ళు, హ్యాపీగా వెళ్ళి తినేసి పడుకొని రెస్ట్ తీసుకో, రేపు మళ్ళీ జర్నీ ఉంది కదా, నువ్వు వెళ్ళిపో అంది. బట్ కానీ నాకు వాళ్ళని అలా వదిలి రావడం చివుక్కుమనిపించిన, బట్ నా హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా. కానీ నెక్స్ట్ నేను ఇంటికి రాగానే అంటే హైదరాబాద్ రాగానే నాకు మళ్ళీ షిఫ్టింగ్ ఉంది కదా, సో నాకు అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది ఆ పెయిన్ తోటి. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇంకా హోటల్లో చెక్ ఇన్ అయిపోయి ఫస్ట్ అయితే డిన్నర్కి వచ్చేసామన్నమాట మేము, బఫే డిన్నర్కి. ఫుడ్ అయితే చాలా బాగుంది. కాదు ధనుష్, దాల్ ఉంది, పప్పు తింటావా? రైస్ పప్పు అన్నం, ఫ్రైడ్ రైస్, క్యాబేజ్ కర్రీ. నో, నీ చెఫ్ని రిక్వెస్ట్ చేసి నీకోసం అనేసి క్యాబేజీ ఫ్రై చేయమంట, ఓకేనా? రాలి పెట్టారు. క్యాబేజ్ లేదు, నేను రిక్వెస్ట్ చేసి అడుగుతా, నేను అడుగుతా. అయితే నవ్వు వస్తుంది, వీడియో ఇప్పుడు ఎడిట్ చేస్తుంటే ఒక వారం రోజులకి ఎలా విలవిల్లాడిపోయాం సరైన ఫుడ్ లేకుండా అని అనిపించింది. తనుష్ అయితే మరి. సో ఇక్కడ బఫేకి వచ్చేసామన్నమాట. యాక్చువల్లీ రూమ్ సర్వీస్ ఉంది, బట్ ఇది 5 స్టార్ కదండి రాడిసన్లో, మీరు ఏది ముట్టుకున్నా 1000 అలా ఉందన్నమాట, కర్రీ కానీ ఏదైనా సరే. దాని బదులు బఫే డిన్నర్కి వెళ్ళిపోతే ది బెస్ట్ ఆప్షన్, బోల్డ్ అంత ఐటమ్స్ ఉంటాయి, అండ్ వీఆర్ స్టార్వింగ్ లైక్ ఎనీథింగ్. ఇద్దరికి బాగా ఆకలిగా ఉంది, సో ఎంత కావాలంటే అది, ఏది కావాలంటే అది హ్యాపీగా తినచ్చు అని అయితే బఫేకి వచ్చేసాం. నెంబర్ ఆఫ్ వెరైటీస్ పిచ్చెక్కి ఇచ్చేసారనమాట. సో మాకు కూడా ఏంటో 1 వీక్ తర్వాత ఇంత ఫుడ్ చూస్తే ఏదో పెళ్ళికి వెళ్ళామా, ఫంక్షన్కి వెళ్ళామా అన్నట్టుగా అసలు ఒకలాంటి ఆనందం ఇద్దరి మొహాలలో. చూశారు కదా ఇందాక మేమిద్దరం నోట్లో అలా కొంచెం ఫుడ్ పడంగా నేను తనుష్ మొహం వెలిగిపోతుంది అనమాట మాకు. సో బోల్డ్ని కర్రీస్ ఉన్నాయి, రోటీస్, నాన్స్, పాస్తాస్ ఉన్నాయి, రైస్ ఉందన్నమాట, అది కొన్ని పులావ్ ఉంది, బిర్యానీ ఉంది, వాట్ నాట్ అన్నీ ఉన్నాయి అమేజింగ్గా. సో అందుకనేసి నేను తనుష్ ఇంకా బెస్ట్ ఆప్షన్ మాకు బఫేనే అనిపించింది. అఫ్కోర్స్ బిట్ ఎక్స్పెన్సివ్, కానీ మనకు రూమ్ సర్వీస్ బదులు అది అంతే, దానికంటే ఇదే బెస్ట్ ఆప్షన్ అనిపించింది అనమాట. కంపేర్ చూసుకున్నాను, ప్రైస్ చూసుకున్నాను, రూమ్లోకే ఫస్ట్ వెళ్ళాము, చూసుకున్న తర్వాత దానికంటే ఇదే. మళ్ళీ కింద రిసెప్షన్కి కాల్ చేశా, సో ప్రైస్ కనుక్కుంటే ఆ తనుష్కి హాఫ్ రేటు, నాకు ఫుల్ ఛార్జ్ చేస్తారు, కాబట్టి దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పి కిందకి వచ్చేసాం అనమాట. సో పానీపూరి కూడా ఉంది. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా సరే ఇండియన్స్ ఆర్ క్రేజీ అబౌట్ పానీపూరి కదా, ఎక్కడికి వెళ్ళి అంతే. భూటాన్లో కూడా పానీపూరి చూడంగానే పరిగెత్తామా, ఇక్కడ కూడా ఫస్ట్ పానీపూరియే తీసుకున్నాము. అండ్ సమ్ లైవ్ కౌంటర్స్ కూడా చాలా ఉన్నాయండి. నూడిల్స్ ఏంటి అసలు లేనిదంటూ లేదు, ఆ స్వీట్స్ అయితే ఎన్ని ఉన్నాయి తెలుసా. మేమిద్దరం అయితే స్వీట్స్ మళ్ళీ అక్కడ
మేనేజర్ని అడిగి అసలు మేము టచ్ చేయలేదు, ఫ్రూట్స్ కూడా టచ్ చేయలేదు. కొన్ని ఇస్తారా, ప్యాక్ చేసి ఇస్తారా, ఇక్కడ తినలేదు. బట్ స్టిల్ మాకు ఏమైనా మిడ్ నైట్ బాబుకి అలా ఆకలేస్తే తింటాడని చెప్పి సో కొన్ని ప్యాక్ చేయించుకున్నాము. బట్ వెరీ బ్యాడ్ థింగ్ ఏంటంటే మేము ప్యాక్ చేయించుకున్నామా, అసలు రూమ్లోకి వెళ్ళి ఆ తనుష్ అయితే టీవీ పెట్టుకున్నారు. బట్ నేను రూమ్లోకి వెళ్ళి అలా బెడ్ ఎక్కాను, తనుష్తో ఒకే ఒక్క మాట మాట్లాడాను. ఏం మాట్లాడానో కూడా గుర్తులేదండి. ఆ టీవీలో ఏదో అది కామెడీ షో పెట్టాడు, 2 జోకులు నవ్వాను కూడా. వాడు ఏదో చెప్పి అసలు నాకు ఎప్పుడు కళ్ళు అంటుకుపోయాయో నాకు తెలియదండి. డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాను. అసలు మార్నింగ్ లేచా అసలు నాకు ఏం గుర్తులేదు. ఆ బెడ్ ఎక్కి పడుకుంటే అసలు అని చెప్పాక అంత అలసిపోయాము. ఆ జర్నీ ప్యాథటిక్గా ఉందన్నమాట. సో వాళ్ళు ఇచ్చిన బస్సు కూడా కంఫర్టబుల్గా ఉండుంటే బాగుండేది. ఎలా ఉంది? హౌ ఇస్ ద ఫుడ్ కానీ? మార్నింగ్ 1 డే తర్వాత తిరిగినట్టుంది. అలా అనిపిస్తుందా నీకు? ఫేవరెట్ కదా? ఇదేంటి బ్రౌనీ? బ్రౌనీ విత్ హాట్ చాక్లెట్ బ్రౌనీ. హాట్ చాక్లెట్ బ్రౌనీ కానీ వెనీలా ఐస్ క్రీమ్ లేదు. వెనీలా ఐస్ క్రీమ్ లేదు. చలో తనిష్ ఫుడ్ ఎలా ఉంది? ఐ ఎంజాయ్. బాగుంది కదా? కొంచెం మంచి ఫుడ్ తిన్న ఫీల్ వస్తుంది నాకు. ఒక 1 వీక్ తర్వాత అయిందేమో ఫుడ్ ప్రాపర్గా తినంటే. 1.5 వీక్. 1 వీకే. 1.5. రేపటికి 8th డే 7th డే మార్నింగ్ అయితే జస్ట్ బ్రెడ్ జామ్ ఇచ్చారు. అది అసలు నచ్చలా, తినలేదు, బాగాలేదు. మధ్యాహ్నం అగైన్ చిన్న పుల్కాస్, 2 పుల్కాస్ విత్ క్యాబేజీ కర్రీ. ఆ క్యాబేజీ అయితే తిని 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 పిచ్చెక్కేసింది మాకు. ఆల్మోస్ట్ ఎవ్రీడే క్యాబేజ్ పెట్టేవాళ్ళు అనమాట. పరమ దారుణంగా ఉండేది. సో అందుకనేసి ఇవాళైతే అబ్బా ఫుల్గా తిన్నాను. రేపు బఫే బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా తిన్నాను. కన్విన్స్ చేసి మ్యాగీ చేసుకొని తిన్నాం. మ్యాగీ ఒక్కరోజు అయితే మ్యాగీ కూడా తిన్నాము. అమ్మ బాబోయ్ ఏంట్రా చాలా చల్లగా ఉంది. ఏసీ హ్యాపీగా పడుకోవాలి. ఇంకా బాత్రూమ్ నీట్ అండ్ క్లీన్ బాగుంది. చలో లాకేసేద్దాం. ఇంకా శుభ్రంగా పడుకోవడం. ఇది లాక్. అది కూడా లాకా? అవునా? ఓకే, ఇక్కడ కూడా లాక్ ఉందా? చిన్నది. ఇదేంటిది? వార్డ్రోబా? ఓకే, సేమ్ యాజ్ యూజువల్ అన్నీ. ఓ ఇక్కడ సూట్కేస్ పెట్టుకోవచ్చు. లాకర్ ఉంది. రూమ్ చెప్పులు ఉన్నాయా? ఉన్నాయి, రూమ్ చెప్పులు ఉంది. నాకు తీసి ఇచ్చా. నేను రూమ్ చెప్పులు ఇచ్చావా? రూమ్ స్లిప్పర్స్ ఇచ్చే. ఇవన్నీ ఛార్జబుల్ అనమాట. తను రాగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇవి తినచ్చా, ఇవి ఛార్జబుల్ అని అడుగుతారు అనమాట. స్నిక్కర్స్ అవన్నీ ఉన్నాయని కూడా చూసావా నువ్వు? ఎప్పుడు? ఓహో, కూల్ డ్రింక్స్ ఉన్నాయి. అవి మనకొద్దు, సంబంధం లేదు. బయట కొనుక్కోవచ్చు అమ్మ. వాటర్ బాటిల్స్ ఉన్నాయి కింద పెట్టినా. టాబ్లెట్స్ తీసుకోవాలి కదా. దిస్ ఈజ్ అవర్ రూమ్. నెక్స్ట్ డే ఇంకా నేను మార్నింగ్ లేచానని తనుష్ని లేపలేదు. టెంపుల్కి వెళ్తున్నా, కామాఖ్య అమ్మవారి టెంపుల్కి. సో క్యాబ్ బుక్ చేసుకున్నా, దగ్గరలోనే ఉంది, నియర్ బై కాబట్టి. వాడు పడుకున్నాడు కింద రిసెప్షన్లో. చెప్పాను 9 o'clockకి కాల్ చేసేయండి రూమ్కి, తనుష్ని లేపి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళమని చెప్పండి, నేను లేట్ అయితే కనుక అని చెప్పాను. సో
వాడు యాక్చువల్లీ నేను రిటర్న్లో ఉన్నప్పుడే రిసెప్షన్ నుంచి కాల్ చేసి నేను లేచేసా బ్రేక్ఫాస్ట్ తినేసా అని చెప్పారనమాట. ఈ టెంపుల్లో ఏంటంటే అండి అసలు దర్శనానికి మీరు విఐపి టికెట్ అయితే ఆ దర్శనం అయినా సరే 4 గంటలు టైం పడుతుందంట. మేము అరౌండ్ 7 o'clock 8 o'clock వెళ్ళాము. విఐపి టికెట్స్ అయిపోయాయి. ఆ రోజు అమావాస్య, ఫుల్ రష్ ఉంది. అండ్ విఐపి టికెట్స్ కూడా 12ంటికి వదులుతారు మధ్యాహ్నం. మీరు 7ంటికో 8ంటికో బయటకు వస్తారంట. మాకేమో ఫ్లైట్ 4ంటికి. సో మేము రిస్క్ తీసుకోదలుచుకోలేదు. బయట నుంచి విగ్రహమూర్తులు ఉంటారు కదా, అంటే వెనక ఆ విగ్రహమూర్తులు వెనకాల శక్తిపీఠం ఉంటుంది. బట్ అది మేము వెళ్ళడానికి అసలు ఎంత విశ్వప్రయత్నం చేసినా అసలు కుదరలేదు. ఇంకా మేము అందుకనేసి చూసుకొని మూర్తుల్ని చూసుకొని దండం పెట్టుకొని హోటల్కి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం అనమాట. కళ్యాణి వాళ్ళు కూడా వేరే హోటల్కి వెళ్ళిపోయారు. కాటేజ్ వాళ్ళకి ఏదో అంటే కీ ఇచ్చే అతను దొరకలేదంటే పాపం వాళ్ళు కూడా నియర్ బైలో ఇంకో హోటల్ బుక్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. అండ్ ఎవరికి పాటి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసాం. వాళ్ళు అలా షాపింగ్కి వెళ్ళారు. మేము కూడా ఇటు షాపింగ్కి వెళ్ళాం. ఆ రోజు జస్ట్ ఫ్లైట్ మిస్ అయిపోయేది, టెన్షన్ పడ్డాను. నేను 4:45 అనుకున్న ఫ్లైట్, బట్ 4 o'clock షాపింగ్కి వెళ్ళి టైం మర్చిపోయాను, అసలు నేను చూసుకోలేదు. సో ఆ స్టోరీ చెప్తాను, కంటిన్యూ చేస్తా. ఇప్పుడైతే మేము టెంపుల్ నుంచి మళ్ళీ హోటల్కి వచ్చేసారనమాట. హోటల్కి వచ్చేటప్పటికి తనుష్ అక్కడ నేను బ్రేక్ఫాస్ట్ చేసి ఉన్నాడు. బట్ కానీ వాడు మొత్తం ప్రాపర్గా తిన్నారు లేదని మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయించా. తనుష్, హలో, గుడ్ మార్నింగ్. Do you enjoy your breakfast? Nice? Bon, thank you so much. It's a parcel for Tanush. Curd and chutney is also there. Okay? We'll keep these two also. Bananas కూడా కొన్ని వేసుకుందాం. Okay? ఆపిల్స్ అవసరమా? Apple. One apple for you. తనుష్ బ్రేక్ఫాస్ట్ చేశాన్నారు కానీ వాడు లైట్గా తినేసి మళ్ళీ ఆకలి అంటారండి. అందుకని మళ్ళీ నాతో కూర్చోపెట్టుకొని వాడికి ఏది నచ్చిందో ఇంకొకసారి తినిపించాను అనమాట నేను. ఎందుకంటే ఫ్లైట్ 4 o'clock అంటే మేము ఇక్కడ 2 కల్లా ఎయిర్పోర్ట్లో ఉండాలి కాబట్టి సో అక్కడ ఫుడ్ ఏం దొరుకుతుందో లేదో అనేసి కొన్ని అయితే పన్నీర్ పరాటా వాజ్ అమేజింగ్, చాలా 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 బాగుంది. సో అవి నేను మళ్ళీ చెప్పి ప్యాక్ చేయించుకున్నాను అనమాట. కర్డ్తో ఎంత బాగుందో అసలు. అండ్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుందండి నిజంగా. ఇది కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అనమాట. రాత్రి డిన్నర్కి అయితే పే చేసాం కానీ బట్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇదైతే. అండ్ క్యారెట్ ఇడ్లీ ఉంది, ఇడ్లీ చట్నీస్ చూసారా, చట్నీస్, పొళ్ళు, దోశలు ఉన్నాయి. తర్వాత నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయండి. వడ, పునుగులు, లైవ్ దోశ, పరాటాస్, పన్నీర్ ఏంటి, ఆనియన్ ఏంటి, ఆలూ ఏంటి, అలా నెంబర్ ఆఫ్ పరాటాస్, పూరీస్ ఉన్నాయి. పూరి అయితే అసలు నేను టచ్ చేయలేదండి. వడ వీడు ఒకేగా ఉందన్నానని అది కూడా నేను టచ్ చేయలేదన్నమాట. సేమియా ఉప్మా చాలా బాగుంది. అండ్ పూరీకి కర్రీ అనమాట, చనా కర్రీ ఉంది, సాంబార్ అనమాట. చట్నీస్ చాలా బాగున్నాయి. ఇది మామూలు ఉప్మా, రవ్వ ఉప్మా ఉందన్నమాట. ఇదేంటంటే అవియల్ టైప్లో కర్రీ అది. కిచిడి, కిచిడి అయితే ఎంత బాగుందో, బిసిబెల్లి బాత్ అసలు అబ్బబ్బబ్బా. అసలు నేనైతే 2 సార్లు తిన్నాను, చాలా బాగుంది. నేనైతే ఫుల్గా తిన్నానండి. అది కూడా నాకు 10:30 అయిపోయింది కదా తినేటప్పటికి. సో అంత క్విక్గా అయితే నాకు ఆకలి వేయదనమాట. సో అందుకనేసి మేము అసలు ఇంకా నేను లంచ్ స్కిప్ చేసేసాను. ఇక్కడైతే ఫ్రూట్ జ్యూసెస్ ఉన్నాయి. ఇది బ్లాక్ రైస్తో పాయసం అని నేను ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకున్నా, తిన్నాను, బాగుంది. అండ్ కేసరి రవ్వ కేసరి అయితే ఎంత బాగుందో అసలు, అమేజింగ్గా ఉంది రవ్వ కేసరి, చాలా బాగుందన్నమాట. అండ్ మేము అసలు అక్కడ చాలా మఫెన్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. అసలు మేము టచ్ చేయలేదు, ముట్టుకోలేదు, మాకు తెలియదు, లాస్ట్లో చూసాము. సో మళ్ళీ మేనేజర్ని అడిగి మేము ట్రావెల్ చేస్తున్నాం ఇలా. బాబుకి కొన్ని తీసుకోవచ్చా అంటే అదిగోండి ప్యాకెట్ ఇచ్చాడు. సో ఈ ఒక్కొక్కటి తీసుకున్నాను అనమాట. బుక్కున ఆకలేస్తే వీడికి పెట్టేయచ్చు అనేసి, ఎందుకంటే ఇంక ఇంటికి వెళ్ళి డిన్నర్ చేద్దామని. అండ్ దిస్ బ్యూటిఫుల్ వ్యూ ఫ్రమ్ అవర్ రూమ్ అనమాట. రూమ్లో నుంచి ఇది వ్యూ మాకు. నెక్స్ట్ అయితే ఇంకా షాపింగ్కి వెళ్ళాము. షాపింగ్ ఎంత బాగుందండి, కానీ టైమే దొరకలేదు. చాలా చాలా అద్భుతంగా ఉంది షాపింగ్. డెడ్ చీప్ ఉన్నాయండి చాలా ఐటమ్స్ వరకు. పెద్ద
చాలా మార్కెట్స్ ఉన్నాయి. మేము వెళ్ళిన మార్కెట్ పేరు నాకు గుర్తు రావట్లేదు. నెక్స్ట్ టైం వెళ్తే షాపింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయాలి అసలు. అంటే కొన్ని మంచి షాప్స్ ఉన్నాయండి. డిజైనర్ వేర్ ఫ్రాక్స్ అయితే ఎంత బాగున్నాయో, టైం సరిపోలేదండి అసలు నాకైతే. తర్వాత ఇంకా 2 o'clock కల్లా క్యాబ్, అంటే మేము లగేజ్ సర్దేసుకొని క్యాబ్ బుక్ చేసుకున్నాం. 4 hours క్యాబ్ బుక్ చేసేసుకొని క్యాబ్లో లగేజ్ ఉంది, ఇంకా మేము షాపింగ్ చేసుకొని అక్కడి నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ వెళ్ళిపోవడం అనమాట. సో నేను 4 o'clock అనుకున్నా, 4:45 అనుకున్నా కదా, 4 o'clock ఫ్లైట్. ఇంకా ఎయిర్పోర్ట్కి కాల్ చేసి మేము 3 కల్లా రీచ్ అవుతామని చెప్పి గబ్బా అయితే రీచ్ అయిపోయాము. మధ్యలో కళ్యాణి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయలేదు, ఎందుకంటే నేను ఇంకా రీచ్ అవ్వలేదు, వాళ్ళు రీచ్ అయిపోయారేమో తిట్టేసుకుంటారు, తిడుతుంది అనేసి నేను లిఫ్ట్ చేయలేదు. తీరా చూస్తే వాళ్ళు వెళ్ళిన జస్ట్ ఒక సెకండ్ తర్వాత మేము వెళ్ళామన్నమాట. కళ్యాణి వాళ్ళ మామయ్య గారు వాళ్ళు ఆల్రెడీ లగేజ్ తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు. మొత్తానికి ఫ్లైట్ అయితే ఎక్కి వచ్చేసాం అనమాట హైదరాబాద్కి. సో నేను డెఫినెట్గా మీకు భూటాన్ ట్రిప్ ఎలా చేయాలని చెప్తానండి. ఏముండాలి దాంట్లో మెయిన్గా చూడడానికి అనేది లీజర్గా ఉన్నప్పుడు చెప్తాను తప్పకుండా. ఐ హోప్ మీకు ఇవి నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.